రైతుల ఆందోళన సందర్భంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి సినీ నటి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అయినటువంటి కంగనా రనౌత్ తాజాగా కోర్టులో క్షమాపణ చెప్పింది. ఏదైతే 2020-21 ఫార్మర్స్ ప్రొటెస్ట్ మీద చేసినటువంటి వ్యాఖ్యల మీద అప్పట్లో కేసు వేసిన నేపథ్యంలో ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైంది. అప్పట్లో తాను చేసిన పోస్టు క్షమాపణలు చెప్పింది. వ్యాఖ్యలు తాను కావాలని చేసినవి కాదని అలా చేసినందుకు విచారిస్తున్నట్టు చెప్పింది. గత నెలలో తన మీద నమోదైన పరువు నష్టం కేసును కొట్టేయాలంటూ కంగనా సుప్రీంకోర్టు ఆశ్రయిస్తే ఆమె దాఖలు చేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టినటువంటి సందర్భంలో మహేందర్ కౌర్ అనే 73 ఏళ్ల మహిళ మీదన కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలకు ఎక్కింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్బాగ్లో నిరసన ప్రదర్శించిన బిల్కిన్ బాను, రైతు ఉద్యమంలో పాల్గొంటున్న మహేందర్ కౌర్ ఇద్దరు ఒకటేనంటూ తాను చేసిన ఒక పోస్ట్కి కంగనా రీట్వీట్ చేసింది. ఈ క్రమంలో మహేందర్ కౌర్ ఫిర్యాదుల మేరకు కంగనా మీద కేసు నమోదైతే ఈ కేసు ఇప్పుడు కోర్టు మరి కొట్టేస్తుందా లేదా అన్నది చూడాలి.